కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య మరింత గ్యాప్, మంత్రి పదవి అంశమే కారణం. ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరికి కుదరదంటున్న హైకమాండ్, తమ్ముడికి ఇవ్వాలంటే అన్న పదవి కట్టు, అందుకు ససేమేరా అంటున్న వెంకటరెడ్డి. మునుగోడు ఎమ్మెల్యే కామెంట్స్ పై సైలెంట్. కొన్ని రోజులుగా వారి మధ్య మాటలు బంద్ అట. మినిస్టర్ పోస్ట్ కోసం పట్టుబడుతున్న రాజగోపాల్ రెడ్డి అంటూ. రాజగోపాల్ రెడ్డికి నిజంగా అర్హత లేదనేం లేదు, పార్లమెంట్ లో కొట్లాడిండు, నిజంగా ఆయనకి ఇవ్వచ్చు. కానీ ఏమైపోయిందంటే సమస్య, ఇంట్లో ఇద్దరు సేమ్ అర్హతతో కలిగి ఉన్నారు. ఆయన మంత్రి పదవిని త్యాగం చేసిన ఆయన్నే, ఆయన పార్టీకి లాయలిస్టే. ఈయనన్నా ఒకసారి అటు దుంకి ఇటు వచ్చాడు, బీజేపీలకు ఇటు వచ్చిండు. కానీ వెంకటరెడ్డి అయితే మొదటి నుంచి ఉన్నాడు. ఆయన సీనియారిటీ ప్రకారం ఆయనకు రావాలే వచ్చింది. కానీ ఇప్పుడు తమ్ముడు, మరి నేను ఆనాడు పార్లమెంట్ లో కొట్లాడిన కదా, పెప్పర్ స్ప్రే దాడిని కూడా ఎదుర్కొన్నా కదా, ఆనాడు బిల్లు పెట్టించిన దాంట్లో మేము ఉన్నాం కదా అని చెప్పి, తెలంగాణ తెచ్చిన దాంట్లో నేను తెలంగాణ సాధకుడిని కాదా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి అడగొచ్చు. ఆయనకి అర్హత లేదని కాదు, కానీ అన్ననే అడ్డంకి తప్ప ఇంకొకటి ఏం లేదు. నిజంగా ఎలిజిబులే. కానీ ఇక్కడ ఇంకొక సమస్య ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఈ వార్త చూస్తే నాకు గుర్తొచ్చింది. నిన్న నేను TV9 కి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ చూసిన, రజనీకాంత్ చేసినట్టున్నాడు ఇంటర్వ్యూ. సో బట్టి విక్రమార్కని సూటిగా ఒక ప్రశ్న అడిగాడు. అప్పుడప్పుడు రజనీకాంత్ అన్న మంచిగా అడుగుతాడు, ఓసారి అటు ఇటు అడిగినా కూడా ఒక్కోసారి కరెక్ట్గా అడుగుతాడు. ఏమడిగిందంటే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మీరు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఆనాడు బీజేపీలకించి కాంగ్రెస్ పార్టీలకు తెచ్చుకున్న నాడు మీరు కూడా ఉన్నారు కదా, మరి ఆ హామీ ఏమైంది? ఆయన అయ్యేలా కొంత అసమ్మతి రాగం వినిపిస్తా ఉన్నాడు అని చెప్పి రజనీకాంత్ అడిగాడు. అడగంగానే ఆయన, అవు వాస్తవమే, నేను కూడా ఉన్నా చర్చల, ఇస్తామన్నాము కానీ ఇయ్యలేకపోతున్నాము, ఇవ్వాల్సి ఉండే అని చెప్తా ఉన్నాడు. మరి ఎవరి వల్ల ఆగింది అంటే చెప్పడు. ఇప్పుడు మోసం చేసినట్టు నేనేమంటున్నా, గంత పెద్ద నాయకుడినే మోసం చేసింది కాంగ్రెస్. మనం ఎంత ప్రజలం, గంత పెద్ద నాయకుడిని నీకెందుకు మా పార్టీలకు వస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పి తెచ్చుకొని గాయనకే డోకా చేసింది, గాయనకే చెయ్యి ఇచ్చింది చెయ్యి పార్టీ. ఇక పబ్లిక్కి చెయ్యి చూపెట్టడానికి గ్యారంటీ ఏముంది? ఉత్త చెయ్యి చూపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అభయాస్తమని మనం అనుకున్నాం ఇన్ని రోజులు, కాదు అది ఉత్త చెయ్యి. ఏం లేదు బిడ్డకి, ఇంతే మాటలు చెప్తాం, ముచ్చట్లు చెప్తాం, ఖాళీకి ఆశీర్వాదం ఇచ్చిపోతాం. ఎవరికి కావాలని ఆశీర్వాదం? ఉత్త చెయ్యి చూపిస్తున్నారు. ఏమన్నా పెట్టేసేయి అన్నా నయం ఉంటుండే. అది లేదు, ఇది లేదు. ఇక రాజగోపాల్ రెడ్డికి అయితే మోసం అయిపోయింది. భవిష్యత్తులో మరి ఇస్తారా ఇయ్యరా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు రాకపోతే మళ్ళీ రాదని ఆయనకు తెలుసు. అందుకే ఈ వారు కనిపిస్తూ ఉంది. సరే, ఆ ఇంట్లో ఆ అన్నకు వద్దు అంటే అన్నకు తీసేస్తే ఈయనకి ఇస్తారట. ఎవరన్నా ఒప్పుకుంటారా? ఎవరన్నా యాక్సెప్ట్ చేస్తారా? నా తమ్మునికి ఈయన ఏ అన్న యాక్సెప్ట్ చేస్తాడా? గంత మహాత్ములు ఇప్పుడు ఉన్నారంటే నేను నమ్మ. నా పదవిని తీసేసి మరి మా తమ్మునికి ఇయ్యరంటే నా కిరీటం తీసి ఆయనకు పెట్టురని మరి ఏదో అంటారు కదా. బాహుబలి సినిమాలో నేను చూసిన, మరి అది జరుగుతుందా లేదా నాకు తెలియదు. ఎందుకంటే అందులో కూడా తమ్మునికి ఇచ్చేస్తాడు, బల్లాల దేవునికి కిరీటం ఇచ్చేసి ఆయన ఖాళీ ఏమంటారు సైన్యాధ్యక్షుడుగా ఉంటాడు. ఇక్కడ మరి జరుగుతుందా? నల్గొండ జిల్లాలో మరి అది ఒప్పుకుంటారా? మరి మరో బాహుబలి ఇక్కడ జరుగుతుందా? మరో బాహుబలి సినిమా రిపీట్ అవుతుందా? అక్కడ మరి అమ్మ సోనియా గాంధీ ఏమన్నా మరి నాది ఇదే మాట, ఇదే ఆజ్ఞ అని చెప్పి మారిస్తే కనుక మారే ఛాన్స్ ఉందా? ఎందుకంటే వాళ్ళు తల్లిలాగా కొలుస్తారు కాబట్టి సోనియా గాంధీని. రాజమాత చెప్పినట్టు మరి ఒకవేళ జరిగే ఛాన్స్ ఉంటే చూద్దాం. మరి అదేమన్నా భవిష్యత్తులో అన్న తీసి తమ్మునికి పెడతారేమో కిరీటం, చూద్దాం.